వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటోలకు ట్యాక్సులు రద్దు చేసినందుకు కృతజ్ఞతగా దర్శిలో ఏఐటీయూసీ నాయకులు కె జీవరత్నం, కోటంశెట్టి హనుమంతరావుల ఆధ్వర్యంలో ఆటోల డ్రైవర్లు దర్శిలో గురువారం సాయంత్రం ఆటోలతో భారీ ర్యాలీ ప్రదర్శన, చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించగా ముఖ్య అతిథిగా దర్శి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధారాఘవరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ర్యాలీ ప్రదర్శనలో మంత్రి పాల్గొనగానే ఆటో డ్రైవర్లు మంత్రివర్యులు సిద్ధారాఘవరావుకు ఘనంగా స్వాగతం పలికారు. ర్యాలీ ప్రదర్శన గడియార స్తంభం సెంటర్కు చేరుకోగా అనంతరం మంత్రివర్యులు, ఆటో డ్రైవర్లు అందరూ కలిసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆటో యూనియన్ ఏఐటీయూసీ నాయకులు కోటంశెట్టి హనుమంతరావు, కె జీవరత్నం ప్రసంగిస్తూ సీఎం చంద్రబాబుకు, మంత్రివర్యులు సిద్ధారాఘవరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థికంగా ఆదుకున్నటువంటి ప్రియతమ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు గారు పాలాభిషేకం చేయడం జరుగుతున్నది. ఈ రోజు మన గడియార స్తంభం సెంటర్ నందు ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తున్నటువంటి మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ సిద్ధారాఘవరావు గారికి ఏదైతే లబ్ధి చేకూర్చున్నారో ఆటో డ్రైవర్స్ అందరూ కూడా ఈనాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారికి పాలాభిషేకం చేస్తున్నారు. కార్యక్రమానికి చేసినటువంటి గౌరవులు పెద్దలు మన మంత్రి పెద్దలు సిద్ధారాఘవరావు గారు, అదేవిధంగా చాలా సంతోషం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆటోలకి, అట్లాగే ట్రైలర్స్ కి, ఆటో ట్రైలర్స్, అట్లానే మన ట్రాక్టర్లకి ఈ రోజు ట్యాక్స్ మనం రద్దు చేయటం జరిగింది. పేదలు ఇబ్బందుల్లో ఉన్నారు, మనం ట్యాక్స్ రద్దు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని ఆలోచించి ఈ రోజు చేయటం వల్ల సుమారు కొన్ని లక్షల మంది కుటుంబాలు వాళ్ళ జీవితోపాధికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకోవటం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆటో యూనియన్లు కానీ ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి వారికి అభినందనలు చెప్పే పరిస్థితి రావడం జరిగింది. అది మీ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు దర్శి పట్టణంలో ఈ రోజు ఆటో డ్రైవర్లతో ఈ రోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలిసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ముఖ్యంగా మీ అందరు కూడా ఒకటే కోరుతున్నాను, రాష్ట్రం విడిపోయి 4-35 సంవత్సరం అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు, ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కి ఒక సత్తా, ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసి సమర్థవంతమైన పరిపాలన చేసే శక్తి ఉన్నది. మ్యాండేటరీ ఇచ్చి గెలిపించారు. దర్శి నియోజకవర్గం ఎరగబడ్డ ప్రాంతం. గత 4-35 సంవత్సరం క్రితం నేను మీ అందరి ఆశీస్సులతో నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఒక బాధ్యతగా మంత్రిగా కేబినెట్ లో పనిచేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులతో 3,000 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం. చరిత్ర ఇది, ఎవరు చేయలేని అభివృద్ధి. రాబోయే 30 సంవత్సరాల అభివృద్ధి 4-35 సంవత్సరంలో
3,000 కోట్ల రూపాయలతో చేయగలిగామంటే ఒక చరిత్రను కూడా మీకు నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రం ఈరోజు 275 కోట్ల R&B రోడ్లు కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ, బ్రిడ్జెస్ కానీ, అట్లనే చంద్రన్నపాత సిమెంట్ రోడ్లు కానీ, CC రోడ్లు కానీ, అట్లనే SC ST కాలనీలో రోడ్లు కానీ, ఈ రోజు డ్రెస్ లో నిర్మాణం జరుగుతున్న అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ మనం ఇండియాలో పూనా తర్వాత నెక్స్ట్ అగైన్ అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ ఈ రోజు దర్శిలో ఉంది. ఎవరైనా భారతదేశంలో రావాలంటే దర్శి రావాలి, లేకపోతే పూనా పోవాలి. అటువంటి ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చాం. కుర్చేలో SC LP స్కూల్ 30 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతూ ఉంది. ఎందరో ఆశ ఫైర్ స్టేషన్ కొన్ని సంవత్సరాలు పాపారావు గారు అదే చెప్తున్నారు. మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫైర్ స్టేషన్ తేవాలంటే మాకు కుదరలేదు. అటువంటి ఫైర్ స్టేషన్ ఈ రోజు 30 కోట్ల రూపాయలతో ఈ రోజు ఫైర్ స్టేషన్ అనుమతినిచ్చాం. ఫైర్ స్టేషన్ వెహికల్ ఇక్కడ ఏర్పాటు చేశాం. అదే విధంగా 3 కోట్ల రూపాయలతో ఈ రోజు స్పోర్ట్స్ స్టేడియం కూడా నిర్మాణం జరుగుతా ఉంది. ఈ రోజు ఈ సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చాం, రోడ్లు తీసుకొచ్చాం, ప్రతి బజార్కి CC రోడ్లు వేసాం. మీ ఎర్ర చెరువుకి 28 కోట్ల రూపాయలతో అనుమతులు తీసుకొచ్చాం. ఇంటింటికి కూడా ఇవ్వబోతున్నాం. ఇది ఒక చరిత్ర. ముల్లమూరు మండలంలో 140 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాలు తీసుకొచ్చాం. ఇది ఒక చరిత్ర. 18,000 ఎకరాలు ఈ రోజు సాగులో రాబోతా ఉన్నాయి. అదేవిధంగా దొరకొండ ఇండస్ట్రియల్ కారిడార్ గా తీసుకొచ్చాం. ఈ కారిడారు రాబోయే రోజుల్లో భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఒక ఇండస్ట్రియల్ హబ్ గా మిగిలిపోతా ఉంది. అక్కడ అనేక పరిశ్రమలు వస్తాయి. లేట్ అయినప్పటికీ బ్రహ్మాండమైన పరిశ్రమలు వస్తాయి. రేపో మాపో అంటే ఒక నెల రోజుల లోపల అక్కడ MSMI కింద 280 పరిశ్రమలకు శంకుస్థాపన జరగబోతా ఉంది. అట్లానే చంద్రలూరులో కూడా 200 పరిశ్రమలకి నిన్ననే కేబినెట్ లో అప్రూవల్ ఇప్పించాం. ఒక మంచి పార్క్ తీసుకొచ్చాం. ఇది ఒక దర్శీవనికి చిన్న పట్టణం. ఒంగోలు కన్నా కూడా ఈ రోజు అద్భుతమైన పార్క్. ఒక 3 కోట్ల రూపాయలతో ఈ రోజు పార్క్ తీసుకొచ్చాం. ఈ ఏరియాకి పనిచేయాలి, చరిత్రలో మిగిలిపోవాలి, ఒక ఆశయంతో నేను పనిచేస్తున్నాను. అందువల్ల 3,000 కోట్ల రూపాయలు ఎంత కష్టపడి తెచ్చారో మీరందరూ కూడా ఆలోచించాలి. అందువల్ల ఇటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. గత పాలకులు కనీసం ఎక్కడ ఒక రోడ్లు ఇలా, ఈ రోజు రోడ్లు వేద్దామన్నా కూడా రోడ్లు లేవు. అదే పరిస్థితి. ఆ విధంగా ఈ రోజు అభివృద్ధి చేశాం. ఈ రోజు ఒకప్పుడు చూసాం అద్దంకి దర్శి రోడ్డు, అది 40 కోట్ల రూపాయలతో చేశాం. ఈ రోజు చీమకుర్తి దర్శి ఒక కొండల మధ్యలో డబల్ రోడ్ వేసే అది ఎవరు కూడా వేసే పని ఉండదు. అటువంటిది నేను లోకల్లో మనిషిని కాబట్టి ఈ ఏరియాకి వేయాలి. 10 కిలోమీటర్ షార్ట్ కట్ ఉద్దేశంతో 70 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం జరుగుతా ఉంది. అట్లానే బొట్టపాలెం దోటపాక బ్రిడ్జి కానీ, అట్లనే దొనకొండ దగ్గర చంద్రలూరు బ్రిడ్జి కానీ, ఎల్లంపల్లి దగ్గర ఇవన్నీ కూడా మొత్తం కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. ఒక పని కాదు, ఇన్ని కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. ఈ రోజు ఏదైతే నేను పనులు చేశానో ఆ పనులన్నీ కూడా నేను చేయకపోతే ప్రజలు దగ్గర కూడా రానియరు. అందువల్ల నేను పక్కాగా పనిచేసి మీ దగ్గరికి రాబోతున్నాను. నేను చేసిన పనులని ఎదురుగా ఒక స్క్రీన్ బిగించాను. ఆ స్క్రీన్ ఖరీదు 10 లక్షలు. నేను నాడు ఏంటి, ఈ రోజు ఏంటి, ఆ రోజు రోడ్డు ఎట్లా ఉంది, ఈ రోజు రోడ్లు ఎట్టున్నాయి, ఆ రోజు బ్రిడ్జిలు ఎట్టున్నాయి, చట్టాలు ఎట్టున్నాయి, ఈ రోజు బ్రిడ్జిలు ఎట్టున్నాయి, ఇవన్నీ కూడా తీసి ప్రజలకు చూపించే బాధ్యత తీసుకున్నారంటే పక్కాగా కష్టపడి రాత్రింబౌళ్ళు ప్రభుత్వ నిధులు రాగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొచ్చి ఈ రోజు అభివృద్ధి చేశారే కాబట్టి మీ దగ్గర నేను చూపించుకోగలుగుతున్నానని మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను.